రాయలసీమ ముద్దుబిడ్డ వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బనగానపల్లి నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కాటసాని రామిరెడ్డి, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే. తెలంగాణ ప్రజల కోసమే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నిలిపివేశాడని చెప్పి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారాన్ని రేపుతున్నాయి, జల వివాదాలకే కారణమయ్యాయి. అయితే మనతో మాట్లాడడానికి కర్నూలు ప్రదేశ్ సమితి నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎటు చూడాలి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఒక బేస్లెస్ స్టేట్మెంట్. ఎందుకంటున్నా అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చేసి 2020లో స్టార్ట్ అయ్యి ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చేసి వాళ్ళు ఆపాలనేసి కూడా వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వడం జరిగినా కూడా 2023 వరకు అవి పనులు జరిగినాయి. కానీ ఆయన సీఎం హోదాకు వచ్చే టయానికి అది ఆగిపోయింది. అయినా కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను ఏదైనా కూడా పక్కన పెడితే ఇవన్నీ ఆయన ఒక అసెంబ్లీలో చెప్పారు కాబట్టి, సీఎం హోదాలో చెప్పారు కాబట్టి అది మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్గానే పరిగణిస్తూ మేమేమంటున్నాం, మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపారు, మీరు చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకొని మీ ఇద్దరు రిలేషన్ వల్ల ఇదే రిలేషన్ను రెసిప్రొకేషన్ కదా ఆపారు కాబట్టి మా గుండ్రేల ప్రాజెక్టు కట్టండి, గుండ్రేల ప్రాజెక్టుకు సపోర్ట్ చేయమని మేము ఈ యొక్క వీడియో ద్వారా మేము వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాం. చెప్పండి, వీళ్ళ రిలేషన్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలు చెప్పాలి తప్ప కనీస ప్రాజెక్టులు ఆపేయడం ఎట్లా చూడాలనుకుంటున్నారు? అది ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ కదా. ఏదైనా ఇరుగు పొరుగు పక్క రాష్ట్రాల వాళ్ళు, ముఖ్యంగా తెలుగు మాట్లాడుకునే వాళ్ళం, ఒకప్పుడు కలిసి ఉన్నాం, చర్చల ద్వారా చరిత్ర కూడా మనం బాగున్నాము. ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళము మంచి ఏదైనా పాజిటివ్ గురించి మాట్లాడుకోవాలా, గుండ్రేవుల ప్రాజెక్టు గురించి మాట్లాడాలి, ఇంకేదైనా కలిసిమెలిసి ఎకనామికల్గా గ్రోత్ అయ్యేటట్టు మాట్లాడుకోవాలి. కానీ నేను చెప్పినందుకు ప్రాజెక్ట్ ఆపినా అనడం వాస్తవంగా ఆయన సీఎం హోదా అయ్యేసరికి ఆగిపోయింది. అదొక బేస్లెస్ పాయింట్. బట్ అయినా అసెంబ్లీలో చెప్పాడు కాబట్టి మనం అఫీషియల్ స్టేట్మెంట్గా కన్సిడర్ చేసుకుంటే కనుక ఆయన ఆపడం అనేది నెగిటివ్ వర్షన్. అది దాన్ని ఆయన రెసిప్రొకేషన్గా మాకు గుండ్రేల ప్రాజెక్టు కట్టి మా రాయలసీమకు, ముఖ్యంగా మా కర్నూలు జిల్లాకు కాపాడమని మేము ఆయనకి ఈ వేదిక ద్వారా అడుగుతున్నాం. అంటే రాయలసీమ సస్యశ్యామలంగా ఉండాలి అని చెప్తే కంపల్సరీగా గోదావరి జిల్లాలో రాయలసీమకు మళ్లించాలి, బాణకచర్ల డ్యామ్ పూర్తి చేయాలి, దీన్ని నీటి మళ్లించాలని చెప్పేసి పెద్ద ప్రాజెక్టే తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పటివరకు వాళ్ళకే క్లారిటీ లేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకనంటే గుండ్రేవుల కాదు, గోదావరి టు బనకచర్ల వాళ్ళు తీసుకున్న ఫస్ట్ ప్రపోజల్, తర్వాత గోదావరి టు సోమశిల అన్నారు, తర్వాత ఇప్పుడు నల్లసాగర్ అంటున్నారు. వాళ్ళకే అది క్లారిటీ లేదు. బట్ ఏదైనా వాళ్ళు ఏమైనా ప్రాజెక్టులు కట్టుకున్నానా, మా కర్నూలుకు నీళ్ళు కావాలంటే సరే వాళ్ళు ప్రాజెక్ట్ తెచ్చుకుంటారు అనుకుందాం, గోదావరి నుంచి తెచ్చుకొని చేసేది మళ్ళీ ఆ కెనాల్లోనే కదా కలపాల్సింది. ఆ రిజర్వాయర్ బనకచర్ల కాంప్లెక్స్లోకి నీళ్ళు ఆపుతారు. ఆ నుంచి నీకు మా చుంకేసుల నుంచే కదా నీళ్ళు కిందికి పోయేది. అక్కడ నీళ్ళు ఆగినప్పుడు ఇక్కడ నుంచి నీళ్ళు ఎట్లా వదులుతారు? దానికి సరిపడా కెనాల్ సిస్టమ్ యాడ్ ఉంది. వాళ్ళు బనకచర్ల టు గోదావరి టు బనకచర్ల తెచ్చినా మాకు నీళ్ళు ఆపుకోవడానికి స్టోరేజ్ వాటర్ కావాలి కదా. సర్ప్లస్ వాటర్ టీబీ డ్యామ్ వదిలినప్పుడు నీళ్ళు ఎక్కడ ఆపుకుంటారు వాళ్ళు? దానికోసమైనా గుండ్రేల ప్రాజెక్టు కట్టాలా. ఏదైనా కానీ మా కర్నూలు వల్ల మేము కర్నూలు ప్రగతి సమితి తరఫున ఒక స్ట్రాంగ్ అప్పీల్ చేసేది ఏంటంటే, మొన్న నవంబర్లో కూడా మేము 2 days సమర దీక్ష ద్వారా కూడా ప్రభుత్వానికి ఒక చిన్న అప్పీల్ కూడా చేసుకున్నాం. దీక్ష ద్వారా వాళ్ళకి అర్థమవుతుందని. గుండ్రేవుల ప్రాజెక్ట్ అనేది కర్నూలుకు, రాయలసీమకు లైఫ్ లైన్ ప్రాజెక్టు అండ్ విచ్ ఈస్ వెరీ ఎకనామికల్ ప్రాజెక్టు. గ్రావిటీ కింద కూడా అయ్యే ప్రాజెక్ట్ అది. గోదావరి టు బనకచర్ల కంటే కూడా గుండ్రేవుల టు బనకచర్ల ఈజ్ వెరీ వైబుల్ ప్రాజెక్టు అండ్ చాలా లో కాస్ట్ ఎఫెక్టివ్గా అవుతుంది. గ్రావిటీ కింద నీళ్లు పోతాయని మా కర్నూలు జిల్లాలో నీటి గురించి మాట్లాడే ఒక గొప్ప రిటైర్డ్ ఇంజనీరు సుబ్బారెడ్డి సారు ఎప్పటి నుంచో అది చెప్పుకుంటూ పోయినాడు. ఆ వ్యక్తి ఆ గుండ్రేవుల గురించి పోరాడితేనే పాపం అక్కడ నడుచుకుంటూ పోయేటప్పుడు ఆయన కాలుకు దెబ్బ తగిలి అది ఇన్ఫెక్షన్ రూపంలో వచ్చి ఈరోజు ఆయన ప్రాణాలతో కూడా లేని పరిస్థితి. అట్లాంటి వ్యక్తి పోరాటాలు చేసిన అతన్ని మేము ప్రాణాలు కూడా కోల్పోయినాము. మరి గుండ్రేల ప్రాజెక్టు కట్టుకొని ఆయన ఆత్మశాంతి చేసుకోవాలా, మా కర్నూలు కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఆయన ఎప్పటి నుంచి కోరుకున్న వ్యక్తి. అతను కూడా ఆయన సాటిస్ఫై అవుతుంది ఈ ప్రాజెక్టు కనుక కట్టుకుంటే. ప్రాజెక్టు కట్టుకోవడానికి ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయి బాధ్యత తీసుకోవాలి. దీంట్లో తెలంగాణ ప్రమేయం ఏంటి? తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సపోర్ట్ చేయాలి? ఖచ్చితంగా ఇది మన తుంగభద్ర నది కాబట్టి లెఫ్ట్ సైడ్ తెలంగాణ అండ్ ఇటువైపు మన ఆంధ్ర కర్నూలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ప్రమేయం ఖచ్చితంగా అవసరమే. డిపిఆర్లో కూడా చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారు అంటే, తెలంగాణ ముఖ్యంగా వడ్డేపల్లి, ఐజా మండలాల నుంచి 3 విలేజెస్ సబ్మర్జ్ అవుతాయి. 20 TMC గాన పెట్టుకుంటే తాళమర్రి అనే విలేజ్ కర్ణాటక నుంచి కూడా దాదాపు 500 acres ఆఫ్ ల్యాండ్ దీనికి సబ్మర్జ్ అవుతుంది. సో ఇది
కేవలం తెలంగాణ కాకుండా పార్షియలీ సబ్మర్జ్ అయ్యేది కర్ణాటక కూడా ఉంది కాబట్టి ఇది ట్రై స్టేట్ ప్రాజెక్టు కింద తీసుకొని నేషనల్ ప్రాజెక్టు కింద కన్సిడర్ చేయాలా. తెలంగాణ ప్రమేయం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఈ వేదిక ద్వారా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మేము చెప్పడం ఏంటంటే, మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపినారు కదా, దానికోసమే గుంటూరులోకి మీరు సపోర్ట్ చేసి మాకు ఇది కన్స్ట్రక్షన్ అయ్యే విధంగా సపోర్ట్ చేయాలని మేము కోరుతున్నాం. అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయిందని చెప్తూ ఉన్నా కూడా రాయలసీమలో ఉన్నటువంటి నాయకులు లేక కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఎందుకు నోరు విప్పడలేదు? తెలియక. అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి వీళ్ళకి తెలీదు. అన్నిటికి మించి దీంట్లో చాలా వెరీ ప్యాథెటిక్, వెరీ డిసప్పాయింటెడ్ థింగ్ ఏంటంటే, కర్నూలుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల మాకేం ఉపయోగం లేదు. ముఖ్యంగా కర్నూలు జిల్లా వాళ్లకు మేము మా తుంగభద్ర నీళ్లు కిందికి సుంకేసుల ద్వారా కిందికి శ్రీశైలంలోకి వదిలినాక మా నాయకులు అక్కడికి పోయి మాకు రాయలసీమ ఉద్యమాలని పెద్ద పెద్ద మనుషులు జీపులు వేసుకొని పోతారు. కర్నూలుకు శ్రీశైలం డ్యామ్ నుంచి చుక్క నీళ్లు రావు. అక్కడ పోతిరెడ్డిపాడు నుంచి అక్కడ పోతే 3 కెనాల్స్ ఉంటాయి. ఎస్ఆర్ఎంసి, ఎస్ఆర్బీసీ, తర్వాత తెలుగుగంగ ప్రాజెక్టు, జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు. వీటన్నిటి ద్వారా కూడా కర్నూలు తప్ప మిగతా అన్నిటికీ నీళ్లు పోతాయి. మేము వదిలిన నీళ్లు కిందికి పోతుంటాయి, మళ్ళీ మేము కిందికి పోయి మళ్ళీ కొట్లాడుతుంటాము. అయిన కర్నూలుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ శ్రీశైలం నుంచి నీళ్లు ఒక్క చుక్క మాకు రావు. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కొంతవరకు వస్తాయి, కానీ అవి మాకు సరిపోవు. కాబట్టి గుండ్రేవుల ప్రాజెక్టు కట్టుకుంటేనే మా కర్నూలు అది ఎల్ఎల్సికి స్ట్రెంథన్ చేసుకోవడం, నానాయకట్టుకు కానీ నీళ్ళు తెచ్చుకుంటే గుండ్రేవుల ప్రాజెక్టే మా కర్నూలుకు, అదేవిధంగా రాయలసీమకు కూడా లైఫ్ లైన్ ప్రాజెక్టు. ఇంకొకటి మేము స్ట్రాంగ్ అపీల్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కర్నూలు నాయకులారా దయచేసి కొన్ని రోజులు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి లేకపోతే ఇరిగేషన్ గురించి నీటి గురించి మాట్లాడేటప్పుడు మాత్రం రాయలసీమ అనే పదం కొన్ని రోజులు పక్కన పెట్టండి. ఫస్ట్ మన ఇల్లు మనం సర్దుకుందాం, మన ప్రాంతం మనం సరి చేసుకుందాము. మాట్లాడితే రాయలసీమ ఉద్యమాలని రాయలసీమ గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పి మన గురించి మన నిర్లక్ష్యానికి అమాయకంగా మనం గురవుతున్నాం అనేది ఈ గత కొన్నేళ్ల నుంచి మనం చూసుకుంటే కనుక క్లియర్గా అర్థమవుతుంది. అది సో ఫైనల్గా చెప్పండి, రాయలసీమ ప్రజలకు కానీ రాయలసీమ నాయకులకు కానీ మీరేం చెప్పదలుచు? రాయలసీమ నాయకులకు మేము చెప్పే అపీల్ ఏంటంటే, ఇన్ని రోజులు నీళ్లు ఎందుకంటే మేము కిందికి వదిలినాక శ్రీశైలం నుంచి మేము మళ్ళా తెచ్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి రాయలసీమకు పక్కన పెట్టి కర్నూలు గురించే ఇరిగేషన్ గురించి మాట్లాడాలా. ఎందుకంటే మా కర్నూలులోనే ఇప్పుడున్న రాయలసీమలో అతి ఘోరంగా ఉన్నది, వలసల్లో ఎక్కువ, పావర్టీలో తక్కువ, అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నది మా కర్నూలు జిల్లా వాళ్ళు. కాబట్టి పైగా నీళ్లు మేము వదులుతున్నాం కదా, మా నుంచి పోతున్నాయి. అందుకే దయచేసి కర్నూలు కొన్ని రోజులు ఇరిగేషన్ గురించి మాట్లాడేటప్పుడు మాత్రం రాయలసీమలో కలపకుండా సపరేట్గా కర్నూలు గురించి మాట్లాడాలని మా ఒక్క స్ట్రాంగ్ అపీల్. రైట్. మొత్తంగా చూసుకుంటే రాయలసీమ ప్రాజెక్టు ఏదైతే ఎత్తిపోతల పథకం ఉందో దానివల్ల కర్నూలుకి ప్రయోజనం లేదు. కానీ కర్నూలుకి మేలు జరిగి రాయలసీమ ప్రాంతం అభివృద్ధి జరగాలి అంటే మాత్రం గుండ్రేవుల ప్రాజెక్టు కట్టాల్సిందే. దానికి సపోర్ట్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. ఆ రకంగా రాయలసీమ రాజకీయ పార్టీ నాయకులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందడుగు వేయాలని కోరేటటువంటి విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్ అటు కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.